ఈ వీడియోలో మనం డిజిటల్ సిస్టమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిజైన్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు? డిజిటల్ సిస్టమ్స్ అనేవి మనకి ఆపరేట్ అయ్యేవి లో లెవెల్ వోల్టేజ్ అండ్ హై లెవెల్ వోల్టేజ్. సో లో లెవెల్ వోల్టేజ్ మనం జనరల్గా 0 తీసుకుంటాం, హై లెవెల్ వోల్టేజ్ 1 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి వోల్టేజ్ ఒక వాల్యూ అనేది మనకి సిగ్నిఫికెన్స్ని ఇవ్వదు. ఒక రేంజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో మనకి పడితే అది హై అని చూపిస్తుంది, అలాగే ప్రిస్క్రైబ్డ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో పడితే లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ పాయింట్, ఆ పర్టికులర్ టైం దగ్గర దాని వాల్యూ ఎంత అన్నది మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వదు. సో మనం ఈజీగా మనం సర్క్యూట్స్ని మనం డిజైన్ చేయొచ్చు. అదే ఎనలాగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనలాగ్ సిస్టమ్స్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎవ్రీ పాయింట్ దగ్గర నాకు దాని వాల్యూ ఎంత ఉన్నది దాని మీద డిపెండ్ అయ్యి ఉండి మనకి అవుట్పుట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. అదే డిజిటల్ సిస్టమ్స్లో మనకు కాదు, రెండే ఉంటాయి, ఒకటి లో ఇంకోటి హై. ఇప్పుడు సెకండ్ది స్టోరేజ్ ఏదైతే ఉన్నదో స్టోరేజ్ క్యాపబిలిటీ. ఈ స్టోరేజ్ క్యాపబిలిటీ అనేది మనకి డిజిటల్ సిస్టమ్స్లో మనకి చాలా బాగుంటుంది మన కంపేర్ టు అనలాగ్ సిస్టమ్స్. మనకి ఈ డిజిటల్ సిస్టంలో స్టోరేజ్ చేసుకుందుకు మనకి మ్యాగ్నెటిక్ మెమరీస్ ఉంటాయి, సెమీ కండక్టర్ మెమరీస్ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే లార్జ్ కెపాసిటీ ఆఫ్ డేటాని మనకి ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు డిజిటల్ సిస్టమ్స్లో. అండ్ థర్డ్ వన్ యాక్యురసీ, ప్రిసిషన్ అండ్ ఈ యాక్యురసీ ప్రిసిషన్ ఈ రెండు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి, గ్రేటర్గా ఉంటాయి. ఏంటి యాక్యురసీ? లెట్ us సే యాక్యురసీ అనేది నా అవుట్పుట్ డిజైర్డ్ వాల్యూ మనకు రావాల్సింది 5 అనుకుంటే డిజిటల్ సిస్టంలో మనం వీ కెన్ గెట్ లైక్ దిస్ 4.95. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం పెంచుతూ వెళ్తే ఫ్రాక్షన్ టైంలో మనకి ఆ యాక్యురసీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఎంత యాక్యురేటీ కావాలి అనేది మనం ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం ఇంక్రీజ్ చేస్తే డిజిటల్ సిస్టంలో మనకి యాక్యురసీ అంతా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రిసిషన్ ఏంటి? ప్రిసిషన్ మీరు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మెజర్ చేసినా సరే సేమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్నే మనం ఇది మనకి మెజర్ చేసి డిస్ప్లే చేస్తుంటుంది. ఉదాహరణకి లెట్ us సే ఈ 5 వోల్ట్స్ని ఒకసారి నేను మెజర్ చేస్తే 4.9, ఒకసారి మెజర్ చేస్తే 4.8, ఇంకోసారి మెజర్ చేస్తే 4.7 వచ్చింది అనుకోండి. అలాంటి సిస్టంలో మనకి హై ప్రిసిషన్ లేని సిస్టమ్స్ అంటారు. కానీ ఒకే వాల్యూ సెవరల్ టైమ్స్ అంటే సేమ్ వాల్యూ మనకి సెవరల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని హై ప్రిసైజ్ సిస్టమ్ అంటారు. డిజిటల్ సిస్టమ్స్ అనేవి కూడా మనకి హై ప్రిసైజ్ సిస్టమ్స్. ఫోర్త్ ఇవి మనకి మోర్ వెర్సటైల్గా ఉంటాయి. ఏంటి వెర్సటైల్ మీనింగ్? లెట్ us సే ఈ ఒక టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం డిజిటల్ సిస్టంలో ఏం చేస్తామంటే డిజిటల్ సర్క్యూట్స్ మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ రిజిస్టర్స్ కానీ ప్లేస్ చేసి వీటిని కనెక్ట్ చేయడానికి మనం లాజిక్స్తో ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు నాకు సేమ్ సిస్టమ్ ఇంకొక అప్లికేషన్ యూజ్ చేయాలి అంటే ప్రోగ్రాంలో నేను చేంజ్ చేస్తే ఇఫ్ ఐ మేడ్ చేంజెస్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇప్పుడు సేమ్ సిస్టమ్ నాకు ఇంకొక రకంగా మనకి యూజ్ అవుతుంది. అదే ఎన్లాగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ ఉండదు కాబట్టి, లాజిక్ ఉండదు కాబట్టి ఒక నెట్వర్క్ ఆ సిస్టమ్ని ఇంకొక సిస్టమ్గా యూజ్ చేయడానికి కోసం ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నింటిని మనం రీడిజైన్ చేసుకొని రీఫ్యాబ్రికేషన్ చేసుకోవాలి. సో అనలాగ్ సిస్టమ్స్ అనేవి కొంచెం వెర్సటైల్గా ఉండవు.
డిజిటల్ సిస్టమ్స్లో మనం ఒక్క ప్రోగ్రామ్ని మనం చేంజ్ చేస్తే చాలు, మనకి సేమ్ సిస్టమే మనకి మల్టిపుల్ వేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఒక కంప్యూటర్ తీసుకోండి. ఈ కంప్యూటర్లో చూడండి, సేమ్ కంప్యూటరే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది, డిపెండ్ అపాన్ యువర్ కోడింగ్. ఫిఫ్త్ వన్, మనకి నాయిస్ ఎఫెక్ట్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది, ఆర్ ఆల్మోస్ట్ నలిఫై అయిపోతుంది డిజిటల్ సిస్టంలో. సో ఇది మనకి నల్ ఇన్ డిజిటల్ సిస్టమ్స్. ఎందుకు ఇలా అవుతుంది? మనం లో ఆర్ హై అంటే 0 అండ్ 1 ఇలా తీసుకుంటున్నాం, మైనస్ సంథింగ్ 1.82 0.4 ఈ మధ్యలో ఏ వాల్యూ పడినా సరే ఆ వాల్యూ మనకి 0 కింద తీసుకుంటుంది. అలాగే 1 అలా తీసుకుంటాం, లెట్స్ సే 4.5 నుంచి 5.2 వరకు. సో ఈ రేంజ్లో ఏది తీసుకున్నా సరే అది మనం 5 వోల్ట్స్ కింద తీసుకొని హై వాల్యూ 1 కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి ఏమవుతుందంటే నాయిస్ మనకి ఇన్ అయినప్పుడు వోల్టేజ్ లెవెల్స్ ఒకవేళ చేంజ్ అయినా సరే ఈ రేంజ్లో కానీ అది పడితే మనకి ఎటువంటి ఎర్రర్ని ఇవ్వకుండా సేమ్ హై వాల్యూని మనకి ఇస్తుంది. సో నాయిస్ ఎఫెక్ట్ అనేది మనకి నలిఫై అయిపోతుంది డిజిటల్ సిస్టమ్స్లో. నెక్స్ట్ సిక్స్త్ వన్, మనకి ఈ సర్క్యూట్స్ని మనం ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనం ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. అందువల్ల మనకి ఏమవుతుందంటే లెస్ స్పేస్లో మనకి ఏంటంటే సిస్టమ్స్ అనేవి రెడీ అవుతాయి, అంటే కాంపాక్ట్ సైజులో మనకి వస్తాయి వన్ కంపేర్ టు ఎనలాగ్ సిస్టమ్స్. ఎనలాగ్ సిస్టమ్స్లో మనకి ఏమవుతుందంటే రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఇవి మనకి బిగ్ సైజులో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఒకే ప్లేస్లో మనం పెట్టలేము. ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే సైజ్ ఆఫ్ ది సిస్టమ్ మనకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అదే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే డిజిటల్ సిస్టమ్లో మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఇవన్నీ ఈ ఎఫెక్ట్ అనేది మనం ఐసీ ఫార్మాట్లో మనం ఫ్యాబ్రికేట్ చేస్తాం కాబట్టి లెస్ స్పేస్లో మోర్ నెంబర్ ఆఫ్ ఈ ఎలిమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తాం కాబట్టి మనకి ఈ సైజ్ అనేది బాగా మనకి రెడ్యూస్ అయిపోతుంది. అన్ని అడ్వాంటేజెస్ అన్న డ్రాబ్యాక్స్ ఏవి లేవా అంటే ఒకే ఒక మనకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే రియల్ టైమ్ సిస్టమ్ అనేది మీరు తీసుకుంటే అది ఆల్వేస్ అనలాగ్. సో యాక్చువల్గా సిస్టమ్స్ ఏవైతే మనకి ఉన్నాయో రియల్ టైంలో అవన్నీ కూడా అనలాగ్ నేచర్లో ఉంటాయి. అయితే ఈ అనలాగ్ని మనం ఏం చేయాలంటే మన ప్రాసెసింగ్ పర్పసెస్ కోసం ఆర్ మెజరింగ్ పర్పసెస్ కోసం డిజిటల్ కింద కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇవి ప్రాసెసింగ్ అయిపోయిన ఈ అవుట్పుట్ని ఎక్కడైనా యూజ్ చేయాలి అంటే అగైన్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఎనలాగ్. సో ఇలా డిజిటల్ టు ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్లో మనకి ఏమవుతుందంటే కన్వర్షన్ టైం అనేది మనకి ఉంటుంది. సో ఇది మనకి డిలేని కొంత ప్లేస్ చేస్తుంది. అయితే హై స్పీడ్ డిజిటల్ సర్క్యూట్స్ మనం ఫ్యాబ్రికేట్ చేస్తే ఈ డిలేని మనం రెడ్యూస్ చేయొచ్చు.